మంచిది ప్రభునందు ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం గనక మీరు గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీ సన్నిధానమునకు నన్ను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. అయ్యా, పాటల ద్వారా నేను స్తుతించి కనపరిచే భాగ్యము దయచేసినందుకు వందనాలు. మీ దాసుని సిలువ చాటున మరుగుపరుచుకొని, మీ దాసుని నోటిని, నాలుకను సన్నిధిని దహించి, మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమును అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి చిన్న ప్రార్థన అంగీకరించి దీవించి నీ కృపలో భద్రపరచమని. అయ్యా, మీ దాసు నడినెత్తి మొదటి అరికాల వరకు సిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించి మీ దాసుని సిలువ చాటున మరుగుపరుచుకొని అతిక్రమములు దోషములనే కడిగి వేసి మీ దాసుని ఆయన ఇదిగో ప్రభా బలపరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె. మంచిది ప్రభునందు ప్రియులారా. చదవబడినటువంటి లేఖన భాగములు అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడు, నిజమైన కుమారుడు అయినటువంటి తిమోతికి ఆయన చెబుతా ఉన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అని. ప్రభునందు ప్రియులారా, మంచి సైనికుడైన వాడు ఏం చేస్తాడంటే 4వ వచనంలో చెప్పాడు, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో అపోస్తుడైన పౌలు తన తిమోతి మరి అందరికీ చెప్పలేదు. నిజమైన కుమారుడికి, ప్రియమైన కుమారుడికి చెబుతున్నాడు. మంచి సైనికుడు అనంటే తనను దండులో చేర్చుకున్నటువంటి వారెవరైతే ఉన్నాడో, చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని రాశారు. ప్రభునందు ప్రియులారా, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని తిమోతికి ఒక ఆజ్ఞ మరి పౌలు భక్తుడు చెప్తున్న మాట. అయితే ప్రభునందు ప్రియులారా, మనం బైబిల్ గ్రంథములో మనము పరిశీలనగా చూస్తే, బైబిల్ గ్రంథములో యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము
33వ వచనములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెనను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా మేడగదిలో తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఈ లోకములో ఏం కలుగుద్దంట? మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. ప్రత్యేకంగా మరలా చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా, దర్శనము ఎవరికైతే కలుగుతుందో, దర్శనము ఎవరికైతే అర్థమవుతుందో, దర్శనము ఎవరైతే వ్యాప్తి చెయ్యాలని అనుకుంటారో, వారికి మరి ఎక్కువగా శ్రమ కలుగుతుంది. మరి ఎక్కువగా శ్రమ కలుగుతుంది. దర్శనము అర్థమైతే ప్రభునందు ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలుకి దమస్కు మార్గములో దర్శనం కలిగింది. మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్కు మార్గములో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకి దర్శనం కలిగింది. ఆ దర్శనము విషయంలో పౌలు ఎలాగున్నాడంట? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు అగ్రిప్పరాజుతో మాట్లాడుతూ చెబుతున్నాడు ఏమనంటే, ప్రభునందు ప్రియులారా, ఒక్క నిమిషం ప్రభునందు ప్రియులారా, నేను లేఖనము తప్పు చెప్పాను. 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యములు 26:19. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఎప్పుడైతే దర్శనము దమస్కు మార్గంలో అతనికి కలిగిందో, ఆ దర్శనమునకు ఎప్పుడైతే అవిధేయుడు కాకుండా పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడో, మరి పౌలు భక్తునికి తన జీవితంలో శ్రమ శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ. మరి ఆ శ్రమలలో ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తునికి ఈ దర్శనం కలిగినప్పుడు, ఆ దర్శనం కొరకు పని చేస్తున్నప్పుడు, ఆ దర్శన వ్యాప్తి జరిగిస్తూ ఉన్నప్పుడు, మరి తను చేస్తున్న పరిచర్యలో కలుగుతున్నటువంటి శ్రమల విషయంలో పౌలు భక్తునికి ఒక సంగతి అర్థమైంది. ఏమనంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో చెప్పాడు పౌలు. రోమా పత్రిక 8:18లో ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుతున్నాను అన్నాడు. ఎప్పుడైతే దర్శన వ్యాప్తి కొరకు పని చేస్తూ ఉన్నాడో, అప్పుడు ఆటోమేటిక్‌గా శ్రమలు అనేవి ఆయనను చుట్టుముడతా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మీరు అపోస్తలుల కార్యాలు చూస్తే, అపోస్తలుల కార్యములలో మరి సంఘ పెద్దలు ఏం చెప్పారంటే, అయ్యా పౌలు గారు, మీరు చేస్తున్నటువంటి సేవ అద్భుతంగా జరిగిస్తున్నారు. కానీ మీరు ఏ మోషే చెప్పిన ఆచారములైతే పాటించకుండా మీరు యేసుక్రీస్తుని గురించి సువార్త పరిచర్య బహు విరివిగా చేస్తూ ఉన్నారో, అప్పుడు మీరు మోషేకి విరోధముగా, మోషేకి వ్యతిరేకంగా, మోషే ఇచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా మీరు కార్యాలు చేస్తున్నారని చాలా మంది మీ మీద అనుకుంటున్నారు, నేరం మోపుతున్నారు. కాబట్టి ఒక నలుగురు మనుషులు ఉన్నారు. వారికి అయ్యేటువంటి తగులుబడి, అంటే వారికి అయ్యే ఖర్చులు, దర్శనానికి, తలనీలాలకి, మరి దేవాలయంలోకి వెళ్ళి అర్చనారాచనలు చేయడానికి అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ కార్యము నువ్వు చేస్తే,
మన వాళ్ళందరూ కూడా ఓహో! మనోడు పర్లేదు మోషే ఆచార ప్రకారంలో కూడా ఉన్నాడు అని అనుకుంటారు కాబట్టి, నువ్వెళ్లి ఆ పని చేయమని పెద్దలు చెప్పినప్పుడు, పౌలు భక్తుడు ఏమాత్రం కొద్దిగా కూడా అభ్యంతరం పడకుండా, ఆ నలుగురిని తీసుకెళ్ళి వారికయ్యే ఖర్చు పెట్టుకొని, దేవాలయంలో దేవుని సేవకు అర్చనారాచారులకు వాటికయ్యే ఖర్చు పెట్టుకొని, ఆ దేవాలయంలో ఉంటే, ఈ యూదులందరూ కలిసి ఇతడేదో ఇక్కడికొచ్చి ఏదో మతభేదము లేపబోతున్నాడనుకుని, అతన్ని పట్టుకొని దొమ్మిగా కొట్టి, మరి అధిపతుల యొద్దకు, పెద్దల యొద్దకు తీసుకెళ్లారు. అది మొదలుకొని ప్రభునందు ప్రియులారా, మరి ఫేస్తు దగ్గర, ఫిలిక్సు దగ్గర, అగ్రిప్పరాజు దగ్గర, ఆఖరికి కైసరు ఎదుట చెప్పుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అన్నాళ్ళు మరి ఆయన్ని బంధించి చెరసాలలో పెట్టుంచారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దర్శనం ఎప్పుడైతే వ్యాప్తి చెయ్యాలి అని నువ్వు అనుకుంటావో, తీర్మానం తీసుకుంటావో, ఒక నిబద్ధత కలిగుంటావో, దర్శనం నీకెప్పుడైతే అర్థమవుతదో, ఈ తరంలో దేవుని సంకల్పము, సేవ ఇదే, ప్రణాళిక ఇదే అని అనుకుంటావో, అప్పుడు నీకు ప్రతి ఒక్కరికి ఏదో విధమైనటువంటి ఒక శ్రమ వాళ్ళని వెంబడిస్తా ఉంటది. కొంతమందికి ఆర్థిక సంబంధమైనటువంటి శ్రమలు కలగచ్చు. కొంతమందికి ప్రభునందు ప్రియులారా ఆరోగ్య సమస్యలు కలగచ్చు. కొంతమందికి ప్రభునందు ప్రియులారా మరి రకరకాల పరిస్థితులు, ఇంట్లో వాళ్ళే అంగీకరించకుండా దూషించే పరిస్థితి. బంధువులే వ్యతిరేకించే పరిస్థితి. ప్రభునందు ప్రియులారా మరి మనం చూస్తూనే ఉంటాం. మన ఎదురుగుండా మరి మనతో పాటు ఇంతకు ముందున మన సహోదరుడు ఒకాయన ఓఫిరి గారిని వెంబడిస్తున్నాడు అనంగానే వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పాస్టర్స్ వాళ్ళంతా "నువ్వు భ్రష్టుడు అయిపోతావు. వాళ్ళతో పాటు భ్రష్టత్వంలోకెళ్తావు. నువ్వు నరకానికి పోతావు" అని చెప్పని భయంకరంగా తిట్టి, హింసించి, బంధువుల్లో కూడా చెడ్డ సమాచారం జెప్పి, అతని మీద దుర్భాషలాడినటువంటి పరిస్థితులున్నాయి. కొన్నిసార్లు బంధువులు ఒప్పుకోరు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. ఆ! రకరకాల మానసికమైన సమస్యలు. అలాగే కొన్నిసార్లు ఎప్పుడైతే దర్శనం మనకు అర్థమవుతదో, ఎప్పుడైతే మనము ఆ దర్శన వ్యాప్తి కొరకు ప్రయాసపడాలని తీర్మానం జేసుకుంటామో, మన ఇంట్లో వాళ్ళకి, మనకిష్టమైనటువంటి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులొస్తాయి. ఆ! ఇంత దర్శనం కలిగింది, ఇంత వాక్యం వచ్చింది, ఇంత తెలుసుకున్నాను. దేవుడు నా కుటుంబంలో నాకిష్టమైన వ్యక్తికి ఎందుకిలాగ ఈ శ్రమ పెట్టాడు అని చాలా బాధపడే పరిస్థితులు. అంటే ఎలాగోలాగా కొంతమంది అప్పులు బాధలు, కొంతమంది ఆర్థిక బాధలు, ఇట్లాగు కొంతమంది ఉద్యోగంలో బాధలు. ఇవన్నీ కలగడానికి గల కారణం ఏంటంటే, నువ్వెప్పుడైతే దర్శనం కొరకు నిలబడాలి, ఈ ప్రవక్తతో నేను పాలివాడనవ్వాలి అనుకుంటావో, ప్రవక్తకు కలుగుతున్నటువంటి శ్రమలలో నీవు గూడా శ్రమ పడవలసి వస్తది. అయితే అప్పుడు నువ్వేం జేయాలి? అంటే మహిమను నువ్వు చూడగలగాలి. అదే ఇందాక జెప్పాను గదా! రాబోవు మహిమ మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావని పౌలు జెప్పినటువంటి స్థానంలోకి నువ్వు రావాలి. అసలు నీ మహిమ నీకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి ఏం గావాలంట? ఏం గావాలి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మరి ఒక మాట అన్నాడు పౌలు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అన్నాడు. ఏవండీ పౌలు భక్తుడికి కలిగినటువంటి శ్రమలు క్షణమాత్రమా? ఆలోచించండి. పౌలు భక్తునికి కలిగిన క్షణమాత్రమా? పౌలు భక్తునికి కలిగినటువంటి శ్రమలు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎలాంటి శ్రమలు అనుభవించాడో మనకు తెలుసు కదా! మీలో ఎవరైనా ఆ! ఆ శ్రమల లిస్టు ఏ అధ్యాయంలో ఉంది? ఎక్కడుందో చెప్పగలరా ఎవరైనా? ప్రభునందు ప్రియులారా 9, 11 అయ్యాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9, 11 అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9, 11 ఆ! అనుకుంటున్నాను అయ్యాడు. లేదా కొ 11 అధ్యాయం ఎగ్జాక్ట్ కొరిన్ గుర్తులేదు. కాదు. ఇంకో ఎవరైనా చెప్పగలరా? ప్రసాదు, నివాసు, నాతాను
సంజయ్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చెప్పాడు. 24 నుంచి 27 వరకు చదువుతున్నాను, గమనించండి. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతో, కష్టములతో, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియోగాక సంగములన్నింటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్న. ప్రభునందు ప్రియులారా, ఇంత భయంకరమైన శ్రమలు అనుభవించి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4:18 వాటి గురించి ఏమన్నాడు? క్షణమాత్రముండు మా ఈ చులకన శ్రమ. క్షణమాత్రముండు మా చులకని శ్రమట. క్షణమాత్రమా? ఒక రేత్రింబగళ్ళు సముద్రంలో గడపడం క్షణమా? క్షణం అంటే కళ్ళు మూసి తెరిచేంతలోపు, రెప్పలు మూసుకొని తెరిచినంతసేపు క్షణం అంటే. అంటే దర్శనము కొరకు, దర్శన వ్యాప్తి కొరకు, దర్శనమునకు అవిధేయుడు కాని వ్యక్తి తనకు కలుగుతున్నటువంటి శ్రమలను పౌలులాగా, నేను క్రీస్తుని బోలు నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను బోలు నడుచుకోవాలని చెప్పిన మాట ప్రకారం ప్రతి వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? మన జీవితంలో కలిగే శ్రమలను క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అని పౌలు ఎలా అనుకున్నాడో అలా అనుకోవాలి. ఎందుకంటే ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. అంటే అతనికి శ్రమ కలిగే కొద్దీ పరలోకంలో ఏం కలుగుతుందంట? పరలోకంలో ఏం జరుగుతుంది? నిత్యమైన మహిమ భారము ఎక్కువైపోతుందంట. నిత్యమైన మహిమ అంతకంతకు పెరిగిపోతుందంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద జీవించే మనము ఎప్పుడైతే దర్శనానికి కనెక్ట్ అయ్యామో, ఈ ప్రవక్తతో నేను నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, నేను ఈ భూమి మీద జీవించినంత వరకు, రెండవ రాకడలో ఎత్తబడే వరకు, ఇగో పరలోకంలో నాకు యేసయ్యే దేవుడు, భూమి మీద నాకు ఈ ప్రవక్తే దేవుడు, ఇదిగో నాకు సంఘ కాపరి, ఈ సంఘాన్ని నేను విధేయుడిగా, సంపూర్ణ విధేయుడిగా నేను ఉండాలని నీ హృదయంలో తీర్మానం చేసుకున్న నాటి నుండే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియులారా, అందరికీ ఒకే రకమైనవి రావు. కానీ వాటి విషయంలో నీ అభిప్రాయం, నీ తలంపులు, నీ ఆలోచనలు ఎలాగున్నాయో ఒక్కసారి పరిశీలించుకోవాలని ఈ రాత్రికాల సమయంలో నేను వాక్యం ద్వారా దేవుడు నాకు ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి చెబుతున్నాను. నువ్వు మంచి సైనికుడివేనా? మంచి సైనికుడు అయితే నువ్వు పౌలుతో కూడా, ఈ తరం పౌలుతో కూడా శ్రమ అనుభవించుటకు రెడీ అవు. నువ్వు మంచి సైనికుడు అయితే నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు చెప్పిన మాట ప్రకారం ఈ తరం పౌలుతో కూడా కలిసి నువ్వు శ్రమ అనుభవించడానికి నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ ప్రభునందు ప్రియులరా సిద్ధపరుచుకోవాలి. అన్నిటిని సిద్ధపరచుకోవాలి.
అందుకనే మొన్న చెప్పాను ఈ మధ్యకాలంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చెప్పాను. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన మనస్సును ఒక పదునైనటువంటి ఆయుధంలాగా మనం ధరించుకోవాలి. ఏమని? ఆ శరీరమందు క్రీస్తు శ్రమ పడెను గనుక నేను కూడా ఈ లోకంలో నాకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుందని యేసయ్య చెప్పాడు. పౌలు, ఇగో నువ్వు నాతో కూడా మంచి సైనికుడుగా నాతో కూడా శ్రమ అనుభవించమని తిమోతికి చెప్పాడు. అలాగే ఈ తరం పౌలు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, మరి మనకి అందరికి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. కొంతమందికి ఆర్థిక సమస్య అయితే, కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి మరి జాబ్స్ లో సమస్య, కొంతమందికి వేరే బంధువులతో సమస్య. కానీ ఈ తరం పౌలుకైతే అన్నీ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, బయట అందరూ ద్వేషిస్తా ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, బయట అందరూ ద్వేషిస్తున్నారు. తన అనుకునే వాళ్ళు కూడా ఎవరు కూడా పూర్తిగా ఆయన మీద నమ్మకం లేదు. మరి ఆర్థిక సమస్యలున్నాయి, శారీరక సమస్యలున్నాయి, అనారోగ్య సమస్యలున్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడేమో మరి పళ్ళు ట్రీట్మెంట్, టీత్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ట్రీట్మెంట్ 3 నెలలు కంటిన్యూగా జరగాలంట. మరి భయంకరమైనటువంటి పెయిన్‌తో ఉన్నారని మెసేజ్‌లు, అయ్యగారి కోసం ప్రార్థన చేయమని మెసేజ్‌లు వస్తా ఉన్నాయి. మరి ప్రభునందు ప్రియులారా, మరి మనందరికీ రకరకాల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటాయి. ఇవన్నీ కూడా పౌలుకున్నాయి, ఈ తరం పౌలుకి. మరి వాటన్నిటిలో పౌలు వెనుతిరగక, నిన్న నేను చెప్పాను కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు వారసుడు కాడని చెప్పినట్లు వెనక్కి తిరిగి చూడకుండా 46 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తావు. నువ్వు నేను రక్షణ పొంది, నువ్వు నేను సత్యం తెలుసుకొని ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, లేదా 7 ఏళ్ళు, లేదా 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళే, 46 ఏళ్ల నుంచి వెనక్కి తిరిగి చూడకుండా సేవ చేస్తున్నటువంటి సేవకునికి నువ్వు ఎలాగ ఉండాలి? ఇప్పుడు సేవకుడు, ఈ తరం పౌలు, మరి పరలోకంలో యేసయ్య నిన్ను మరి ప్రేమించాలి, నిన్ను వారి హృదయంలో పెట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో పాలివారై ఉన్నారు గనుక అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, పౌలు గారిని బంధిస్తామని వస్తే మమ్మల్ని కూడా బంధించండి సార్, మేము కూడా జైలుకి వస్తామని చెప్పగలిగినటువంటి సంఘం ఏదైనా మొదటి శతాబ్దంలో ఉందంటే అదే సంఘం, ఫిలిప్పీ సంఘం. సువార్త పక్షమున వాదించేటప్పుడు మరి మరి చాలా మంది వాదం జరుగుతుంటే పారిపోతుంటారు, వెళ్ళిపోతుంటారు. మనకెందుకులే సార్ ఈ వాదాలు ప్రతివాదాలు, మనకు అవసరం అంటారా? ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళతో మనం ఎందుకు వాదన పెట్టుకోవాలి? వాళ్ళతో మనం ఎందుకు తర్కించాలి? వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలి? ఆ అన్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడికి సమస్తము సాధ్యం, మనుషులు మనం ఏం చేస్తామని చెప్పని చాలా మంది తప్పు తిరుగుతూ ఉంటారు. అసలు మరి నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అసలు నీకు తెలుసా? సువార్త పక్షమున వాదించేటప్పుడు టీవీ 5లో మరి ఆ దినాన పీఠాధిపతులు, మరి ఎంతో మంది హైందవ నాయకులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఆ ఆచార్యులు బోళ్ళ మంది వచ్చి మరి టీవీ 5లో 7 గంటల పాటు వాద ప్రతివాదములు చేస్తూ ఉంటే, మరి ఈ తరం ప్రవక్తతో కూడా మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు. మరి ఆ దినాన ప్రభునందు ప్రియులారా, మరి వాళ్ళు మరి వెళ్ళడానికి బోళ్ళ మంది ఉంటారు రెడీగా.
మనకు కూడా చాలా ఆసక్తి ఉంటది. కానీ స్టూడియోలోకి రానివ్వరు గదా! కాబట్టి ప్రభుని అటు మనసు నీకుందా? ఆ సువార్త పక్షమున వాదిస్తానికి రెడీ అవుతుంటే, నువ్వు ఆయనతో కూడా ఉండాలనుందా? దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ దానినేమన్నాడు పౌలు? ఈ కృపలో అన్నాడు. అంటే బంధింపబడడం కృప. స్వార్థ పక్షాన వాదించడం కృప. దానిని స్థిరపరచడం కృప. ఈ కృపలో అందరూ పాలివారు కాలేరు. కృప వెంబడి కృపలు బోలెడున్నాయి. ఆశీర్వాదమిచ్చే కృప కావాలి గానీ, తన్నులు తినే కృప మనకెందుకు సార్? అనుకుంటారు చాలామంది. కానీ ఫిలిప్పీ సంఘం అలా అనుకోలా. ఈ కృపలో నాతో కూడా మీరు పాలివారై యున్నారు గనుక, నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు. పౌలు హృదయంలో ఉండాలి. యేసయ్య హృదయంలో ఉండాలి అనంటే, నీకు కలుగుతున్నటువంటి ప్రతి విషయంలోనూ నువ్వు ప్రభునందు పిల్లరా ఇది కృప అని నువ్వు అనుకోవాలి. ఇది దేవుని కృప. కానీ ప్రభునందు పిల్లరా అనారోగ్య పరిస్థితులొచ్చినియి. మన ఇంట్లోని ఎవరికైనా లేతే మనకే. అది దేవుడు అనుమతిస్తేనే సాతాను మనకి అది పెట్టగలదా? లేకపోతే దేవుడు అనుమతించకుండా వాడే డైరెక్ట్‌గా పెట్టేస్తాడా? చెప్పండి ఎవరైనా గూగుల్ మీట్‌లో వాళ్ళు. దేవుడు అనుమతిస్తేనే మన దగ్గరికి ఆ శ్రమొస్తదా? లేకపోతే వాడికి వాడు మన దగ్గరికొచ్చి పెట్టేయగలడా? అనుమతి ఇస్తేనే వస్తది కదా! కదా! అంటే యోబు గ్రంథములో చెప్పిన దాని ప్రకారం దేవుని అనుమతి కావాలి. మన దగ్గరికి వాడు రావాలి, మనల్ని ముట్టాలి, మనకేదైనా శ్రమ పెట్టాలి అంటే దేవుడి అనుమతి కావాలి. ఇప్పుడు మనల్ని సులువుగా చిక్కులు పెట్టే దాంట్లో పడేయాలి అనుకోండి. ఇప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని అన్నాడు గదా! పౌలు. యుద్ధమునకు పోవువాడెవడును తనను దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అన్నాడు. చాలా మంది జీవన వ్యాపారంలో చిక్కుకుపోతారు. ఆ! ఈ కుటుంబ వ్యవస్థలో, కుటుంబ అవసరాల కొరకు, కుటుంబం కొరకు మరి బైండ్ ఓవర్ అయిపోయినోళ్ళుంటారు. రాలేరు. బంధింపబడిపోతారు. ఆర్థిక అవసరతలు కుటుంబానికి గావాలి. ఆర్థిక అవసరతలు గావాలి. దాని కొరకు బోలెడంత అప్పు జేసేస్తాం. అప్పు జేసి మనం ఏదైనా సువార్త పరిచర్యకెళ్ళాలంటే మన చేతిలో డబ్బులుండవు. ఏదైనా ఔట్‌రీచ్ పరిచర్యకెళ్ళాలి డబ్బులుండవు. అవకాశం ఉండదు. ఇట్లాంటి పరిస్థితులు ప్రభునందు పిల్లరా చాలా ఎదురవుతాయి. అప్పుడు నువ్వు అది చాలా భయంకరమైనటువంటి శ్రమ. అలాంటి వాటిలో కొన్నిసార్లు నువ్వు చిక్కుకుపోతావు. వారి అవసరం నిమిత్తం ఆ! ఈ పరిచర్యను కొంచెం దూరంగా పెడతావు. సువార్తను దూరంగా పెడతావు. లేదా సేవకెళ్ళటానికి దూరంగా పెడతావు. దేవుని దగ్గరికెళ్ళటానికి దూరంగా పెడతావు. మరి ప్రభునందు పిల్లారా శ్రమ ఎప్పుడైతే దుష్టుడు అనుమతిస్తేనే అయ్యగారు ఎన్నో సార్లు చెప్పాడు. అప్పుల పాలవ్వడానికి గల కారణం సాతాను. మనం శ్రమల పాలవ్వడానికి కారణం సాతాను. అనారోగ్య పరిస్థితులు రావడానికి కారణం సాతాను. జీవన వ్యాపారంలో చిక్కుకోవడానికి చేయడానికి సాతాను. ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే దాంట్లోనికి మనల్ని పెట్టేస్తాడు. ఆ! అప్పుడు ప్రభునందు పిల్లరా ఎంతో ఆసక్తిగా పరిగెత్తిన నీవు మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా స్లో అవుతావు. అనారోగ్యం పెట్టాడు స్లో అవుతావు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ పెట్టాడు స్లో అవుతావు. ఆఫీసులో పని పెట్టాడు స్లో అవుతావు. ఈ దర్శనం కోసం నువ్వు ఎప్పుడైతే కమిటెడ్ అవుతావో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ దుష్టుడు కలుగు చేస్తున్నప్పుడు, నువ్వు మంచి సైనికుడివైతే, ఇది చాలా గొప్ప భాగ్యం అనుకుంటావు. ప్రభు ఏమనుకుంటావు? గొప్ప భాగ్యం అనుకుంటావు. అనుకుంటావా? అనుకోవా? ఆలోచించాలి ఎవరైనా సరే. ఇది గొప్ప భాగ్యం అనుకుంటావా? ఇదే మంచి దేవుడు నాకు అనుమతించిన గొప్ప అవకాశం అనుకుంటావా? అనుకోవా? ప్రభునందు పిల్లరా, నిన్నే మనం పాడుకున్నాం. నిన్ననే పాడాం. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత.
శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము పొందుటకే నన్ను జే- నన్ను జేరదీసితివి. జీవ కిరీటము పొందుటకే నన్ను నన్ను జేరదీసితివి. ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, శ్రమలలో నేను ఇంతవరకు ఆయనతో నడుచుటే నా ధన్యత అని నువ్వు అనుకుంటే నువ్వు ధన్యతలో ఉన్నావు. నీ కొరకు మహిమ అంతకంతకు పెరుగుతా ఉంది. ఒకవేళ ప్రభునందు ప్రియులారా, వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఈ దర్శనం కొరకు, దర్శన వ్యాప్తి కొరకు, దేవుని సేవ కొరకు, సువార్త కొరకు, సత్య వ్యాప్తి కొరకు నువ్వు కొంచెం కొంచెం వెనక పడుతున్నావు అని అంటే, ప్రభునందు ప్రియులారా, దుష్టుడు నిన్ను ట్రాక్ చేశాడు, ఇబ్బంది పెడతాడని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు మంచి సైనికుడు అయితే నాతో కూడా శ్రమ అనుభవించుమని పౌలు చెప్పిన మాట ప్రభునందు పిల్లలను ఖచ్చితంగా పాటిస్తావు. వీళ్ళ మంచి సైనికుడు కాకపోతే ఇవన్నీ చూసిన నీవు ఒకప్పుడు మార్కు పారిపోయినట్టు పారిపోయే అవకాశం ఉంది. ఒకప్పుడు దేమ ఈ లోకాన్ని ప్రేమించి పౌలును విడిచిపెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒక తీర్మానం చేసుకో. దర్శనము నీకు అర్థమైంది, దర్శనమునకు నువ్వు విధేయుడవు, దర్శనం కొరకు నువ్వు ప్రాణమైన పెట్టడానికి సిద్ధపడిన వాడవైతే ఇప్పటి కాలంలో నీకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలు దేనిని నువ్వు లక్ష్య పెట్టద్దు, చూడొద్దు, పట్టించుకోవద్దు. నీ పరుగు పందెంలో నువ్వు గురి యొద్దకే పరిగెత్తు. పౌలు భక్తుడు చెప్పినట్లు వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడు, పరిగెత్తు. యేసు నీతో కూడా ఉన్నాడు, నీతో కూడా వస్తాడు, నీతో కూడా ఉంటాడు. నిన్ను ఆ జీవ కిరీటం నీకు ధరింపజేసేంత వరకు నీతో ఉండి నీతో నడిపించే భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె శ్రమ పడుటకు మనము సిద్ధపడదాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.